Garuda Express, an international courier service. వరసగా సక్సెస్ సాధిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ అరడజన్ పైగా సినిమాలతో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధించాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం ట్యూబ్లైట్. ఇటీవల రిలీజ్ చేసిన ట్యూబ్లైట్ టీజర్ కి విశేష స్పందన లభించింది. త్వరలో ట్యూబ్లైట్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే సల్మాన్ ఆరోగ్యానికి సంబంధించిన భయంకరమైన నిజం ఒకటి బయటపడింది. చూడడానికి బాగానే ఉన్నట్టు కనిపించినా లోపల మాత్రం ఓ భయంకరమైన వ్యాధి వేధిస్తుందట. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ తెలియజేశాడు. 50 ఏళ్లు దాటినా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు అనుకుంటారు, కానీ తనలో ఓ రోగం ఉంది. అదే ట్రైజుమినల్ న్యూరాల్జియా అని తెలియజేశాడు సల్మాన్. ఇది అస్తవ్యస్తమైన నరాలకు సంబంధించిన వ్యాధి అట. ఏమాత్రం ఇబ్బంది అనిపించినా తలలో నరాలు ఒక్కసారిగా ఉబ్బిపోతాయి, తలనొప్పి ఎక్కువైపోతుందని, ఈ వ్యాధి గత 7 ఏళ్లుగా బాధిస్తుందని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. ట్యూబ్లైట్ ప్రమోషన్లో భాగంగా దుబాయ్ వెళ్లిన సల్మాన్ అక్కడ ఈ విషయాన్ని మీడియాకి తెలియజేశాడు. ట్రీట్మెంట్ చేయించుకోవడం కోసం అమెరికా కూడా వెళ్ళాడట. అయితే దాదాపు 7-8 నెలలు హాస్పిటల్లోనే ఉండాలని చెప్పారట. దీంతో ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు బ్రేక్ పడుతుందనే ఉద్దేశంతో అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చేశాడట. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేయించుకుంటాడట సల్మాన్.